బడ్జెట్‌తో సినిమా తీయకపోయినా 'కిరణ్ అబ్బవరం' మొదటి సినిమా నుంచి ఎంతో కొంత సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు. అదే ఈ రెండు నా ముందు 2 సినిమాలు అయితే ఘోరమైన ఫ్లాప్లు అండి. ఓకే. నా తర్వాత కూడా 'దిల్ రూబా' అటర్ ఫ్లాప్, మామూలు ఫ్లాప్ కాదు. ఆ సినిమాకి నేను చాలా రిస్క్ చేశాను. ఎందుకంటే కేవలం డైరెక్టర్లు వాళ్ళ కథ నాకు నచ్చి అది మీరు ఇండస్ట్రీలో చాలా మంది పేర్లు పెట్టారు నాకు. ఏదేంటి ఎంత బడ్జెట్ పెడుతున్నాడు, ఏం ధైర్యం చూసి పెడుతున్నాడు, చాలా అవహేళనగా మాట్లాడుకున్నారు. నాకు బయట వాళ్ళు చెప్పేవారు, ఆఫీసులో ఉన్న వాళ్ళు చెప్పేవారు మీ గురించి ఇలాగ అనుకుంటున్నారు అంటే. సరే టీము బాగానే చేస్తున్నారులే, మనం అనుకున్నాం, మరి మనం ఏం చేస్తాం అంటే. నిజంగా సినిమా ఫెయిల్యూర్ అయితే అదే అంటారు. హిట్ అయిన వాళ్ళని ఏమంటారండి, హిట్ అయింది కాబట్టి అతను బాగా చేసాడు, తెలివైనడు అంటారు అంతే. హీరో ఎలా ఉంటాడండి మీతో? హీరో బాగానే ఉండేవాడు. ఆయనకి మీకు బాగా ఎలాంటి ఇబ్బంది లేదు. బాగానే మనతో చాలా గౌరవంగానే చూసేవాడు, అంతా బాగానే చేసేవారు. అయితే వాళ్ళు ఏంటంటే మనకి ఈ కమర్షియల్ లెక్కల్లో ఫెయిల్ అయ్యారు తప్ప అతని వరకు అతను మన గౌరవంగానే చూసేడు నన్ను. బాగా వెళ్తాడు. యశోద టైంలో సమంత్ గారితో ఇంటరాక్షన్ ఉండేదా మీకు? లేదండి, 2 సార్లు మాట్లాడాను అంతే. నేను ఫస్ట్ నుంచి కొంచెం ఈ కటౌట్లు వేయించుకోవటం, ఈ పబ్లిసిటీకి కొంచెం దూరంగా ఉంటాను. నేను నా పుట్టినరోజు అంటేనే ఊళ్ళో ఉండను, నేను ఎక్కడో సెల కట్టేసి తిరుపతిలోనే ఉంటాను నేను. అంటే అది ఎందుకో ఫస్ట్ నుంచి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో అది మాట్లాడాలన్నా ఎందుకు లేదు, మనం ఇంకా 2-3 ఇట్లు బాగా కొట్టిన తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు ఎందుకు అంటే. ఇప్పుడు ఎవరు కానీ నాకు కొంచెం అంత గొప్పగా వెళ్ళాలనే లేదండి అసలు. అంటే ఆ ర్యాప్ మెయింటైన్ చేయరా ఎవరితోనూ? చేయలేదండి. అది ప్రొడ్యూసర్ కావాల్సింది అదే కదండి. కానీ నేను మంచి కంటెంట్తో వెళ్ళినంత సేపు నాకు ఇంక ర్యాప్ అక్కర్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళని, సెలబ్రిటీని కలుస్తుంటాం. కలిసినప్పుడు మన డబ్బులు, మన ఫైనాన్స్తో మన సినిమా తీయాలి తప్ప ఎవరో కూడా ఓకే గుడ్ గో హెడ్ అంటారు తప్ప అంతకన్నా మనకి పెద్ద ఉపయోగం ఏముంటుంది చెప్పండి. సత్యదేవత ఎలా ఉండదండి? సత్యదేవ్ చాలా చాలా బాగా మంచోడండి. అతను నిర్మాత దగ్గర పెర్ఫార్మెన్స్ చూపించాడు కాదు, తెర మీద చూపించే మనిషి అతను. చాలా మంచోడండి సత్యదేవ్. ఆ సినిమాకి అతను పడ్డ కష్టం చూస్తే ఈ సినిమాతో మంచి లిఫ్ట్ రావాలి ఇతను, కానీ నేను కోరుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా సినిమా తీసినప్పుడు నాకేమొస్తే నాకు కాదండి, ఈ ఆర్టిస్టులు అందరూ నా ద్వారా వెళ్తున్నారు, వీళ్ళంతా కదా బాగుండాలి అని చెప్పి ఆలోచిస్తాను. అందుకని మహా వెంకటేష్ కూడా అతను నేనంటే చాలా గౌరవంగా చూస్తాడు ఆయన. అంటే ఆ సినిమాకి నేను ఒప్పుకుంటాం మొదలు పెడతాం జరిగింది. మీరు మహా వెంకటేష్ అంటున్నారు కాబట్టి గుర్తొచ్చిన 2 సినిమాలు చూసారండి ముందు 2 సినిమాలు? నేను కేఆర్ఎఫ్ కంచరపాలెం చూశాను, ఉమామహేశ్వర ఉగ్రరూపేష్ చూశాను. కేఆర్ఎఫ్ కంచరపాలెం నాకు మైండ్లో అలా గుర్తుండిపోయింది సినిమా. కాదండి, మామూలుగా కమర్షియల్ ప్రొడ్యూసర్ ఎవరో కూడా అతనితో సినిమా తీరు, ఆ 2 సినిమాలు చూసిన వాళ్ళు. కానీ మీరు రిస్క్ చేశారు. ఎలా, ఎందుకు చేశారు? అతను తీస్తాడని నమ్మకం ఉండి తీశానండి. అతను ఖచ్చితంగా తీస్తాడు. ఇప్పుడు బాగా గ్యాప్ వచ్చింది. ఈ రావు బహదూర్ అయితే అతను తప్ప అంత ఆ బడ్జెట్లో ఎవరు చేయలేరండి. నిర్మాతను పాడు చేయలేదు అతను. బడ్జెట్ అంటున్నారు, డబ్బులు వచ్చినాయండి? డబ్బులు రికవర్ అండి. మేము అప్పుడే థియేటర్ రిలీజ్ ముందే మాకు ఓవర్సీస్, ఈ మన ఆడియో ఓవర్సీస్ని, తర్వాత ఇదేదండి మన ఓటీటీ బిజినెస్ అయిపోయింది. 80% అప్పటికే రికవరబుల్. అంటే ఈ మధ్యకాలంలో రికవర్ అయిన ప్రొడ్యూసర్ మీరు ఒకరే చూస్తున్నాను అయితే. అంతే అనుకోవాలి. ఏంటి రహస్యం? మిగతా వాళ్ళు చెప్తే ఇండస్ట్రీలో కొంచెం వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారుగా. రహస్యం ఏముందండి, మెయిన్ ఫైనాన్స్ ప్లానింగ్ అండి. దీనికి ఫైనాన్స్ ప్లానింగ్, ఆర్టిస్టులతో, డైరెక్టర్లో ఉన్న ప్రతిభ, రిలీజ్ డేట్ ఒకటి మెయిన్. రిలీజ్ డేట్ ఇంపార్టెంట్ అండి. ఆ రిలీజ్ డేట్ విషయంలోనే ఇంకా నేను సరైనగా జరగలేదు నేను అనుకున్నట్టు ఇప్పుడు వరకు. డేట్ అదే డిలే అయిపోతున్నాయి నాకు. మేము కా సినిమా కూడా సెప్టెంబర్ 6 వేసుకోవాలండి, వినాయక చవితికి సినిమాలు లేవు. ఆ డిలే చేశారు. అక్టోబర్ 31 దీపావళి రోజున రిలీజ్ చేసాం. దీపావళి రిలీజ్ చేస్తే ఆ రోజు అమరన్ పెద్ద సినిమా, లక్కీ భాస్కర్ పెద్ద సినిమా, అప్పుడు బిజినెస్ అవ్వలే, ఓటీటీ అవ్వలే. అంటే మీకు మీరు ఏదో ఊహించుకుంటున్నారు కదా చెప్తున్నాను. ఓటీటీ అవ్వలేదు. థియేటర్లు కూడా ఒక ఆయన తీసుకున్నారు, ఆయన కూడా డౌట్ పడిపోయాడు. రేపు రిలీజ్ అనగా ఎవరు నేను వదిలేస్తానని కొంచెం నా భయం వేస్తుందని భయపడిపోతే, ఇంత పబ్లిసిటీ చేసి రేపు రిలీజ్ పెట్టుకుని ఎక్కడ పోతాం అని చెప్పి నేను వస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, మీరు రిలీజ్ చేసామని చెప్పాను నేను. అదే అంత రిస్క్ చేశాను నేను. దాన్ని బట్టి మీరు ఆలోచించండి నా పరిస్థితి. సార్ మీకు ఇప్పుడు వీళ్ళందరూ మీ మాట వినేవాళ్ళు మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీరు సినిమాలు కంఫర్ట్గా తీసారండి. రేపు పెద్ద సినిమాలు చేస్తానంటున్నారు, వాడిని మీ మాట ఎండు, పెద్ద హీరో ఖచ్చితంగా మీ మాట ఎండు. అప్పుడు మీరు అన్న ఈ ప్లానింగ్స్ అన్నీ పోతాయిగా. లేదండి, ఇప్పుడు కొద్దిగా నాకు అట్రాక్ట్ అవుతున్నారు. నాకు వచ్చి ఫోన్ కాల్స్ పెట్టి
నా మీద గౌరవంతో వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి నా కండిషన్ నేను చెప్పే చేసుకుంటాను. నేను అందులో రాజీ పడను. యాజ్ ఏ మూవీ మేకర్గా నా కండిషన్లకి ఇష్టపడిన వాళ్ళనే చేస్తా. ఎందుకంటే నేను సక్సెస్ అయిన వాళ్ళని పెద్దోళ్ళని పట్టుకురావట్లేదు. నేను ఇప్పుడు దాకా చేసిన అన్ని కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు చిదంబరం చేసాం, చిదంబరం సినిమా చేసాం, మనం February 6th రిలీజ్ చేసాం. రాజమండ్రి కుర్రవాళ్ళు వాళ్ళు తిరిగి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి గారు కూడా వాళ్ళని అభినందించారు. అంతకుముందు షార్ట్ ఫిల్మ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అభినందించారు. వాళ్ళు ఏ రకంగా సినిమా తీసేయాలని కసితోటి వాళ్ళు విపరీతమైన ప్రయత్నం చేస్తుంటే నా దృష్టికి వచ్చింది. ఏదో బడ్జెట్ అనుకుని మొదలుపెట్టాం. అప్పుడు ఏం చేశానంటే నేను రోజుకి 3 నిమిషాలే చేస్తున్నారు ఫుటేజ్ మనకి సినిమా. అక్కడ మేకింగ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి 5 minutes చేసాం. మేకింగ్ టైం పెంచాను నేను. 5 minutes చేసి దీనికి కొత్త వాళ్ళు ఇలా వస్తుంది కాబట్టి అని ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నా. సాంగ్స్ కీరవాణి గారు పాడారు. సినిమా పాట నచ్చి ఆయన పాడారు, కార్తీక్ పాడాడు. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. కీరవాణి గారు కూడా ఈవెంట్కి వచ్చారు. వచ్చి అందరూ ఈ స్టేజ్ నుంచి మొదలైన వాళ్ళే, మీకు ఈ రకమైన అవకాశం వచ్చింది కాబట్టి నా వంతుగా నేను ఆయన వచ్చారు. నిహారిక గారు వచ్చారు. ఆవిడ పిలకుండా ఆవిడ వచ్చారు. నిజంగా ఆవిడ కూడా చాలా బాగా చెప్పారు. ఆనంద్ దేవరకొండ, మొత్తం ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చారు. అదొక ఎనర్జీ అనిపించింది నాకు. మనం కమర్షియల్గా మీరు అన్నారు, కమర్షియల్గా డబ్బుల గురించి, కమర్షియల్గా కూడా ఎంతవరకు గ్యారంటీ? 2% సక్సెస్ రేట్లో ఎంతవరకు గ్యారంటీ? అయినా నేను ఆ కమర్షియల్ కూడా చేస్తాను. ఎందుకంటే వీటిని ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో కొద్దిగా ఇతను డిఫరెంట్గా ఉన్నాడు, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా చేయగలడని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు ఈ 10 సినిమాలతోటి. సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అంటే మోసం జరిగినంతసేపు ఇవన్నీ బాగానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా మోసపోయారా? ప్రతి సినిమాకి ఎంతో కొంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది మనదే తప్పని నేను అనుకుంటాను. నేను ఇక్కడ ఉండక అక్కడ ఉండి నేను చేసే వలన కొంతవరకు అవుతుంది. ఇప్పుడు రావు బహదూర్లో చాలా క్లారిటీగా వచ్చింది నాకు. ఇది చాలా క్లియర్గా వచ్చింది. అంటే ఇంతకు ముందు ఎవరో నమ్మకమైన మనుషులు లేరు, ఇప్పుడు దొరికింది అంటారు. ఇప్పుడు గ్రిప్ దొరికింది ఇప్పుడు గ్రిప్ దొరికింది. ఇప్పుడు నేను ఇప్పుడు రావు బహదూర్కి వచ్చానంటే ఇప్పుడు నేను నా ప్రీవియస్ మూవీస్ చూసే కదా వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళే ఈ ప్రాజెక్ట్ ఉందని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు నేను చూసుకున్నాను. నమ్రత గారిని కలిసాను. మహేష్ బాబు గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడతో మాట్లాడాను. ఆవిడ 4 గంటలు ఉన్నారో ఆవిడకి నచ్చింది, నాకు నచ్చింది. నాకు మహా వెంకటేష్ మీద విపరీతమైన అభిమానం ఉంది. అతను చేయగలడన్న కాన్ఫిడెన్స్ ఉంది. ముందు అసలు జిఎంబి మహేష్ బాబు గారు వాళ్ళు ఎలా కలిసారండి ఈ ప్రాజెక్ట్కి? వాళ్ళు చాయ్ బిస్కెట్ వాళ్ళ ద్వారా కలిశారు. చాయ్ బిస్కెట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లాక్ చేశారండి. లాక్ చేసిన తర్వాత నాకు వేరే అతను చెప్పాడు కథ. అదే మేము అప్పటికి చూస్తున్నాం, మహా వెంకటేష్తో సినిమా చేద్దామని అనుకుంటున్నాను. నేను నా దగ్గర ఎవరి కాంటాక్ట్స్ లేవు. అంటే నేను అనుకుంటుంటా ఒక అతనితో అన్నాను. అప్పుడు అన్నాడు అతను, ఏమండి ఒక మంచి కథ లాక్ అయింది అన్నారు. సరే వాళ్ళు చేయకపోతే చెప్పండి నేను చేస్తాను అది అన్నాను. ఆ చాయ్ బిస్కెట్ వాళ్ళు లాక్ చేసుకుని వాళ్ళ ఆఫీస్ తీసి అప్పటికే ప్రాసెస్లో ఉన్నారు. ఉండే మహేష్ బాబు గారికి చెప్పడం, నమ్రత గారు ఉన్నారు. నమ్రత గారికి బాగా నచ్చింది. ఆవిడని చేద్దామంటే అప్పుడు ఆ మధ్య వ్యక్తి నాకు చెప్పాడు, ఏమంటే ఇలాగ ఉంది మీరు అంటే. అప్పుడు నేను వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడని కలిసి ఆవిడతో మాట్లాడిన తర్వాత, అంటే మహేష్ బాబు కూడా మాట్లాడారండి? మహేష్ బాబు గారు లేరండి అప్పుడు, ఆవిడ ఉన్నారు, నమ్రత గారు ఉన్నారు. ఆవిడే చూస్తారు కదా ఇవన్నీ. కనీసం మీకు మహేష్ బాబు గారు ఫోన్లో కానీ? లేదండి, మొన్న పిలిచారు. మొన్న ఎప్పుడండి మన సినిమా చూసే రోజు చెప్పారు రమ్మని. ఆయన చూడలేదు, ఆ రోజు లేట్ అయిపోయింది. నైట్ చూసి మళ్ళీ మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ తర్వాత ఎప్పుడు చూసి నైట్